అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? నోటి దురుసు రోగం. బాదంపూడిలో బంగారయ్య అనే పెద్ద ధనిక రైతు ఉండేవాడు. ఆయన తనతో ఏదైనా పని ఉండి వచ్చిన ప్రతివాణ్ణి పనికి మాలినవాడు అని చులకనగా మాట్లాడేవాడు. ఒకసారి పని మీద బంగారయ్య పొరుగు గ్రామం వెళ్ళి అక్కడే బాగా పొద్దుపోవడంతో ఒక సత్రంలో బస చేశాడు. రాత్రి ఎంతకూ నిద్ర పట్టక మంచం మీద అటూ ఇటూ దొర్లుతున్న ఆయనకు పక్క గదిలో ఇద్దరు సంభాషిస్తూ ఉండటం వినిపించింది. అయితే తెల్లవారుజామునే లేచి మీరు కూడా బాదంపూడి వస్తారన్న మాట అక్కడ ఎవరింటికి వెళుతున్నారో చెప్పారు కాదు అన్నది ఒక గొంతు. బంగారయ్య గారింటికి అని రెండో గొంతు సమాధానం ఇచ్చింది. పనికి మాలిన బంగారయ్య ఇంటికి అన్న మాట అంటూ మొదటి గొంతు చిన్నగా నవ్వసాగింది. ఆ వెంటనే రెండో గొంతు కంగారు పడుతున్నట్లుగా, అలా అంటున్నారేం? మీ గ్రామంలో బంగారయ్యను మించిన ధనవంతుడు లేడని విన్నాను. నాకు ఒక్కగానొక్క కొడుకు. ఆయన ఆస్తిపాస్తుల విషయంలో నాతో సరితూగగలడన్న నమ్మకం కలిగింది. ఆయన కూతురిని నా కొడుక్కు చేసుకోవడం ఎలా ఉంటుంది అన్న సంగతి నలుగురిని విచారించేందుకే బాదంపూడి బయలుదేరాను. ఆయన్ని గురించి మీకు తెలిసినదంతా చెప్పేస్తే నేను అంత దూరం వెళ్ళవలసిన అవసరం లేకపోవచ్చు అన్నది నా ఉద్దేశ్యం. అందుకు మొదట మాట్లాడిన అతను, మీరేం కంగారు పడకండి. బంగారయ్య చాలా గొప్ప ఆస్తిపరుడనే దాంట్లో అబద్ధం ఏమీ లేదు. అలాగా? అయితే ఆయన్ని పనికి మాలిన బంగారయ్య అని మీరెందుకన్నారు అని బంగారయ్యతో వియ్యమంద చూస్తున్న వ్యక్తి ప్రశ్నించాడు. బంగారయ్య ప్రతివాణ్ణి ఎందుకో ఒకందుకు పనికి మాలినవాడు అని తీసిపారేస్తూ ఉంటాడు. అందువల్ల ఊళ్ళో వాళ్ళు తమలో తాము ఆయన్ని గురించి ప్రస్తావించుకున్నప్పుడల్లా పనికి మాలిన బంగారయ్య అంటూ ఉంటారు. అంతే తప్ప మరేమీ లేదు అన్నాడు బంగారయ్య ఊరివాడు. అయితే బంగారయ్యకు నోటి దురుసు రోగం అన్నమాట అంటూ ఆయనతో వియ్యమంద చూస్తున్న అతను పెద్దగా నవ్వాడు. ఈ సంభాషణ అంతా విన్న బంగారయ్య మంచం మీద నుంచి లేచి పక్క గదిలోకి వెళ్ళాడు. ఆయన్ని చూసి బాదంపూడి గ్రామస్తుడు అదిరిపడ్డాడు. కానీ బంగారయ్య అతన్ని చూసి చూడనట్లు ఊరుకొని ప్రక్కనున్న వ్యక్తితో, మీరు మాట్లాడుకున్నదంతా విన్నాను. మనిషికి డబ్బుంటే సరిపోదు. ఎవరిని నొప్పించకుండా మాట్లాడగలిగినప్పుడే నలుగురిలో గౌరవం ఉంటుందని మా ఊరి వాళ్ళు సకాలంలో తెలియచేశారు. అలా జరక్కపోతే మీలాంటి వారితో వియ్యమందే అవకాశం చేజారిపోయేది అన్నాడు. ఈ మాటలు మీ మంచితనాన్ని, శాంత స్వభావాన్ని తెలియచేస్తున్నాయి అన్నాడు వియ్యమంద వచ్చిన వ్యక్తి. బంగారయ్య ఒక్క క్షణం ఆగి, మీకు అభ్యంతరం లేకపోతే ఈ పెళ్లి విషయం మాట్లాడేందుకు మా పురోహితుణ్ణి నేనే మీ వద్దకు పంపుతాను అన్నాడు. ఇందుకు వియ్యమందదలిచిన ఆయన సంతోషంగా ఒప్పుకున్నాడు. ఆ తరువాత బంగారయ్య దురుసుగా మాట్లాడటం గ్రామంలో ఎవ్వరూ వినలేదు. విన్నారు కదా, నోటి దురుసుతనం వలన ఎంత నష్టం జరిగేదో. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.